సో ఇప్పుడు మీరన్న ప్రకారం చూసుకుంటే అంటే హిందూ మతం కాకుండా వేరే మతాలకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక హిందూ మతం అంటే నేను ఏ మతానికి సపోర్ట్ అని కాదు తమ్ముడు, నేను ఏ మతానికి సపోర్ట్ అని నేను ఇందాక ఏం చెప్పా, ఫస్ట్ మనుషులుగా పుట్టిన తర్వాతే కులాలు పుట్టినాయి. ఫస్ట్ మన మనుషులమేగా. అవును. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గడిది ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు నేను కూడా ఏదో ఒక ఆపదలో ఉంటా, నువ్వు హిందువు అనుకో, నువ్వు వచ్చి హెల్ప్ చేస్తావు, తప్పకుండా నేను స్వీకరించాలి. ఆ హెల్ప్ స్వీకరించాలి కదా. స్వీకరించకపోతే నేను మనిషివే కాదు ఇంకా కాదు కదా. మరి అప్పుడు ఎందుకు కులాలు ఎందుకు? నా ఇంటి లోపల ఉంటే కులం కావాలి నాకు. గడప దాటి వచ్చిన తర్వాత 4 కులాలతో కలుస్తా. ఆ నలుగురు కులాల 4 మతాల మధ్య నేను తిరుగుతున్నప్పుడు కులం ఎట్లా చూపిస్తాను? నేను కులపిచ్చ ఎట్లా చూపిస్తాను? మత పిచ్చ ఎట్లా చూపిస్తాను? మేము ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు తమ్ముడు, ఒక 4 కాలేజీలో ఒక కాలేజ్ ఉంది, 10 మంది 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది హిందువులే ఉంటారా? అందరూ ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు, మరి అందరూ కలిసి చదువుకోవట్లా? ఇక అట్లాంటి ఫీలింగే కనుక వస్తే హిందువులకు అచ్చంగా కాలేజీలు పెట్టాలి, క్రైస్తవులు కాలేజీలు పెట్టాలి, ముస్లింలు సపరేట్ కాలేజీలు పెట్టాలి. అట్లా ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆర్ఎస్ఎస్ కాలేజ్ అని, ఆర్ఎస్ఎస్ అని, క్రిస్టియన్ స్కూల్స్, సెయింట్ యాన్ స్కూల్స్ ఉన్నాయి, అనాదిగానే ఉన్నాయిగా. ఇప్పుడు రెచ్చిపోవట్ల మరి ఉన్మాదిలాగా వీడు బిహేవ్ చేయట్లా రాధా మనోహర్ దాస్ గారు. సో ఇప్పుడు మీరు కులం అనే కులాలకి నేను కులం మతాలకి ఏ కులం, ఇప్పుడు క్రైస్తవ పాస్టర్లో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు, అందరూ ఉన్నారు. హిందువుల బాబాల్లో కూడా దొంగలు ఉన్నారు, ముస్లిం మతవరుల్లో కూడా దొంగలు ఉన్నారు. ఎవడు పత్తిత్తు? ఇప్పుడు చెప్పండి, నేను ఒక కులానికి సపోర్ట్ చేశాను, అందరూ అన్ని కులాల్లో దొంగలు ఉన్నారు అంటున్నానుగా. కానీ అన్ని కులాల్లో దొంగలున్నా ఈ రాధా మనోహర్ దాస్ గారు లాగా ఈ డిచ్కీ బాబా గారు మాట్లాడినంత ఎవడో మాట్లాడలా, వీడు ఒక్కడే మాట్లాడుతున్నాడు. అంటే బహుశా పైన సెంట్రల్ గవర్నమెంట్ ఉందనో లేకపోతే ఇంకేంటో అని చెప్పి ఫస్ట్ హ్యుమానిటీ, కులాల తర్వాత ఫస్ట్ మానవత్వం, అదే నేను చూస్తా. సో మీరు ఏమంటారు అంటే ఫస్ట్ మనుషులు, తర్వాత మతం, కులం అంతే. ఓకే. సో ఇప్పుడు అన్నది బాగానే ఉందన్న. సో ఇప్పుడు కులం అనే మ్యాటర్ వచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది జరుగుతుంది. అసలు మీరు దానికి మద్దతు తెలుపుతున్నారా, లేకపోతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మంచిదే అంటారా? ఏంటి? ఎస్సీ వర్గీకరణకి నేను మాత్రమే మద్దతు కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో అన్నారుగా, ఎస్సీ వర్గీకరణకి నేను అనుకూలమే, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. సాక్షాత్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కూడా ఎస్సీ వర్గీకరణకి నేను కట్టుబడి ఉన్నానని ఆయన కూడా, మందా కృష్ణమాదిగ గారు మీటింగ్ పెడితే ఆయన కూడా వచ్చి కృష్ణమాదిగ గారిని హగ్ చేసుకొని, ఇలా రాజకీయ పార్టీలు అన్నీ ఎస్సీ వర్గీకరణకి సపోర్ట్గానే ఉన్నాయి, మద్దతుగానే ఉన్నాయి. ఈవెన్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు కావచ్చు, లేకపోతే అంబేద్కరిస్టులు అవ్వచ్చు, చాలామంది ఎందుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అంటే, ఇప్పుడు ఎస్సీల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఫస్ట్ మెయిన్గా మాదిగ, మాల, తర్వాత మాదిగ దాసులు, మాలదాసులు, రెల్లి కులాలు, తర్వాత మాస్టిన్లు అంటారు, తర్వాత బుడగ జంగాలు, ఇట్లాగా కొన్ని ఉన్నాయి, 59 కులాలు ఉన్నాయి, ఉపకులాలు. మెయిన్ మాదిగ, మాల. ఇప్పుడు 30 ఏళ్లుగా మంద కృష్ణమాదిగ గారు ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేస్తున్నారంటే అందులో ఎటువంటి జస్టిస్ లేకుండానే ఆయన అంత పోరాటం చేస్తాడా? కృష్ణమాదిగ గారు ఏమైనా సామాన్య వ్యక్తి కాదుగా. ఆయనకి ఈరోజు ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలో టికెట్లు ఇస్తారు. ఎప్పుడో మాజీ అయ్యేవాడు ఆయన. రాజకీయ పార్టీ కండవా వేసుకుంటే ఆ రాజకీయ పార్టీలకు నేను బానిసలాగా ఉంటాను, నా జాతి కోసం లేకపోతే అంటరాని వాళ్ళ కోసం నేను గొంతెత్తలేనని కృష్ణమాదిగ గారు ఏ కండువా వేయకుండా మెడలో నల్ల కండువా అంటే క్వశ్చన్ చేయటం, అంటే నిరసనకి చిహ్నంగా ఆయన కండువా వేసుకొని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ఆయనకి ఎటువంటి జ్ఞానం లేదంటారా దీని మీద, ఎస్సీ వర్గీకరణ మీద? సో ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగ కులస్తులు, మాల కులస్తులు, ఎస్సీ క్లాసిఫికేషన్, ఎస్సీలో ఎంతమంది అయితే కులాలు ఉన్నాయో వారి జనాభా నిష్పత్తి దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరుగుతుంది. మాదిగలు ఎంతమంది ఉన్నారనుకో, వారికి ఎంత జనాభా ఉందైతే అంత వాటా వస్తుంది. మాలలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంత వస్తుంది. రెల్లి కులస్తులు వాళ్ళు ఎంతమంది ఉన్నారో జనాభా వాళ్ళకి అంత వస్తుంది. అట్లా రిజర్వేషన్ వస్తుంది, అన్ని కులాలు బాగుపడతాయి ఎస్సీ వర్గీకరణ అయితే. మరి దీంట్లో భాగంగా చూసుకుంటే మాలలు కొంతమంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే రాజ్యాంగాన్నే మారుస్తా అని చెప్పిన బీజేపీ పార్టీ సంఖలో చేరి ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మేమెందుకు మద్దతు తెలపాలి అని చెప్పేసి వాళ్ళు కూడా, వీళ్ళు ఎట్లయితే ఎస్టీ వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తున్నారో అసలు జరగాల్సిన అవసరం లేదని మాలలు కూడా పోరాటం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి ఇప్పుడు రాజ్యాంగం మారుస్తానన్న బీజేపీతో ఆయన ఉన్నాడు, రాజ్యాంగం మార్చారా? లేదు. రాజ్యాంగం ఎవరు మారుస్తారు? మార్చలేదు కదా. మార్చేటప్పటికి చాలా మంది ఈ దేశంలో ఉన్న చాలా మంది అంబేద్కరిస్టులు, ఈవెన్ మందా కృష్ణమాదిగ గారు కూడా గొంతెత్తుతారు, ప్రశ్నిస్తారు. అందులో డౌటే లేదు, అర్థమైందా? అందులో ఎటువంటి డౌటే లేదు. రాజ్యాంగం మారుస్తాను అని అంటే ఇక అది చాలా దారుణాలు జరుగుతాయి. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు పోయి మోడీ కడుపులో తలబెట్టి తన కాళ్ళు పట్టుకొని వచ్చిందని చూసినాం మనం. ఇప్పుడు కాళ్ళు మొక్కడం వల్ల లొంగిపోయింది అనుకోవచ్చా, లేకపోతే ఇది ఒక స్ట్రాటజీగా వాడిని అనుకోవచ్చా మనం? ఇప్పుడు మందా కృష్ణమాదిగ గారు ఒక మాట అంటాడు, బెదిరించేది
జాతి కోసం సమాజం కోసమే, తలంచేది కూడా జాతి కోసం సమాజం కోసమే. ఓకే, అర్థమైందా పాయింట్? అర్థమైంది. భయపెట్టేది జాతి కోసం సమాజం కోసం, బెదిరించేది కూడా. ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారిని హగ్ చేసుకున్నంత మాత్రాన ఆయన బెండ్ అయినట్ట? అంటే కృష్ణమాదిక్ గారి దమ్మేందో ప్రధానమంత్రి మోడీ గారికి తెలియకుండానే ఆయన ఇక్కడికి వచ్చాడంటారా? ఏ సభకు వచ్చాడు, ఏ మీటింగ్ పెడితే మోడీ గారు వచ్చారు? ఏ కులస్తులు మీటింగ్ పెడితే ప్రధానమంత్రి వచ్చారు చెప్పండి మీరు? బీసీలు మీటింగ్ పెడితే వచ్చాడా ప్రధానమంత్రి? లేదు. ఇంకా మిగతా చాలా కులాలు ఉన్నాయి, వచ్చాడా? లేదు. మరి ఎందుకు వచ్చారు అర్థం చేసుకోండి. ఓకే, కృష్ణమాదిగ ఒక మాదిగలకు మాత్రమే కాదు, సమాజంలో ఎక్కడ అంటరాని వారిగా చిత్రీకరించే ఈ సమాజం ఎవడైతే వెనకబడిన కులాలు, ఎక్కడైతే మహిళల మీద రేపులు, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ జరిగినాయో అన్ని కులాల దగ్గర ఆయన గొంతెత్తాడు. ఉదాహరణకి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఎవరి వల్ల వచ్చింది? కృష్ణమాదిక్ గారి వల్లే. గుండె జబ్బు బాధిత ప్రజలకి అప్పుడు పిల్లల్ని, ఇంతమంది గుండె జబ్బు పిల్లల్ని ఆయన పెద్ద ర్యాలీగా చేసి, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ర్యాలీ చేస్తే, ఆ ధర్నా నిరసన చేస్తే, ఆ పిల్లలు ఇంతమంది ఉన్నారు ఆ గుండె జబ్బు బాధిత పిల్లలు అని చెప్పి అక్కడ నుంచి పుట్టుకొచ్చింది ఆరోగ్యశ్రీ. దానికి ఆరోగ్యశ్రీ సృష్టికర్త మంద కృష్ణమాదిగ. దీనికి నేను చెప్పడం కాదు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిండు శాసనసభలో అన్న మాటే ఇది. ఓకే, ఇలాగా మరి ఈరోజు వికలాంగులు ఉన్నారు, వాళ్ళు 6,000 పెన్షన్ తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఎట్లా వస్తున్నాయి? ఈరోజు మహిళలకి పెన్షన్లు వస్తున్నాయి, వికలాంగులకు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటి మరి? ఆరోగ్యశ్రీ మీద ఎంతమంది లక్షల మంది వైద్యం చేయించుకున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్లో. ఓకే, చాలదా? కృష్ణమాదిక్ గారు ఈ 30 ఏళ్ల పోరాటంలో నువ్వేం సాధించావని అడిగితే ఇది ఒకటి చాలదా ఆరోగ్యశ్రీ? సో ఏంటంటే చాలామంది ఆయన మాదిగలు మాత్రం అంటారు కానీ మాలలకు వ్యతిరేకం అంటారు కానీ ఆయన యొక్క ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది. మాలల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఈ మాల యూనియన్ని, మాల కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు పబ్బం గడుపుకుంటారు చూసావా, వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, ఓకే, వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ. రైట్.